నమస్తే అందరికి, నేను మీ శౌరిక్ సమంత. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. నా బ్లాగ్ ఛానల్లో వీడియోస్ కి మీ అందరూ ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఈ రోజు నేను ఆర్తి కలిసి అలా సరదాగా బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యాం. సో నాతో పాటు మా తమ్ముడు కూడా జాయిన్ అయ్యాడు. ఫస్ట్ అయితే ఆర్తి వాళ్ళని పిక్ చేసేసుకున్నా. అండ్ ఈ మధ్య ఆర్తి డ్రెస్సింగ్ స్టైల్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా వేసుకుంటున్నా, చాలా ప్రిటీగా కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ అయితే అలా బీచ్ కి వచ్చేసాం. ఎప్పుడు బీచ్ కి వచ్చినా సరే అలా గట్టు మీద కూర్చొని బీచ్ చూస్తూ ఏదో నచ్చిన ఫుడ్ తింటూ మాట్లాడుకుని వెళ్ళిపోయే వాళ్ళం. బట్ ఆ రోజు క్లైమేట్ బాగుండడం వల్ల బీచ్ కి కొంచెం దగ్గరికి వెళ్ళి కూర్చోాలనిపించింది. సో ఇంకా అలా కిందకి దిగిపోయి నేనైతే అలా బీచ్ వేవ్స్ వస్తున్న దగ్గరలోకి వెళ్ళి ఆ వైబ్ ని ఫీల్ అవుతున్నా. నైట్ టైం బీచ్ లో హ్యూమిడిటీ లేకుండా మంచి క్లైమేట్ ఉంటే మాత్రం వైజాగ్ లో ఉండే వాళ్ళకి ఈ ప్లేస్ లో వచ్చే పీస్ మాత్రం ఇంకెక్కడ దొరకదు. సో నాకు కూడా అక్కడ వస్తున్న బీచ్ వేవ్ సౌండ్స్ కి అండ్ అక్కడ లో లైట్ లో అండ్ ఆ టైంలో ఉన్న క్లైమేట్ లో చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఆ తర్వాత ఆర్తి వాళ్ళతో నేను కూడా జాయిన్ అయిపోయాను. మనం పెద్ద రెస్టారెంట్స్ కి వెళ్ళి ఎంత కాస్ట్లీ ఫుడ్ తిన్నా సరే బీచ్ దగ్గర ఇలా కూర్చొని మురి మిక్చర్ తిన్నప్పుడు వచ్చే ఫీల్ మాత్రం ఇంకెక్కడ రాదు. మీలో ఎంతమంది నాలానే ఎలా ఫీల్ అవుతారో కమెంట్ చేయండి. ఆర్తికి నేను వీడియో తీస్తున్నా అని తెలియగానే లైట్ రావడం లేదేమో అనుకుని చూసారా తన ఫేస్ మీదకి ఎలా ఫ్లాష్ వేసుకుంటుందో. ఇంకా మా తమ్ముడికి ఏ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలో అర్థం కావడం లేదు. బట్ ఆర్తి మాత్రం అన్లిమిటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంది. అలా బీచ్ కి దగ్గరలో క్రాకర్స్ అలా కంటిన్యూస్ గా ఫైర్ అవుతున్నాయి. మన బర్త్డేకి ఎలాగో అలాంటి స్పెషల్ మూమెంట్స్ ఏం లేవు కాబట్టి ఇంకా అలా బ్యాక్గ్రౌండ్ వచ్చేలా సరదాగా కొన్ని వీడియో క్లిప్స్ తీసుకున్నా. ఆర్తి వీడియో క్లిప్స్ తీసింది, చాలా బాగా వచ్చాయి. ఇంతకీ చాలా మంది అడుగుతున్నారు కదా ఆర్తితో వీడియోస్ చేయండి అని. సో మేము ప్రీవియస్ గా చేసిన సిరీస్ కాకుండా ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే బాగుంటుందో కమెంట్ చేసేయండి. చూసారా ఎన్ని వెరైటీ ఆఫ్ పోజెస్ ఇస్తుందో ఆర్తి. సో ఇంకొంచెం సేపు సింపుల్ అండ్ స్వీట్ గా బీచ్ దగ్గర వైబ్ అయిపోయి ఇంకా అక్కడ నుంచి ఆర్తి డిన్నర్ కోసం గ్రీన్ పార్క్ హోటల్ కి తీసుకుని వచ్చేసింది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ 5 స్టార్ హోటల్లో ఉండే అంబియన్స్ మాత్రం వేరే లెవెల్ అసలు. ఇంకా ఆ రోజు అక్కడ బఫెట్ మాత్రమే ఉంది. సో ఆ రోజు బఫెట్ తిందామని అందరం ఫిక్స్ అయిపోయాం. అండ్ అన్ని కూడా సర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. ఇంకా ఎలాంటి హోటల్స్ లో బఫెట్ అంటే తెలుసుగా, స్టార్టర్ లో డిఫరెంట్ ఐటమ్స్ నుంచి సూప్స్, సలాడ్స్, బిర్యానీ, ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ కేక్స్, అబ్బబ్బబ్బా ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. సో ఇంకా అన్ని అలా కొంచెం కొంచెం ట్రై చేసేసాము. అండ్ మా కోసం స్పెషల్ గా మ్యాంగో డ్రింక్ కూడా ఇచ్చారు. స్టమక్ అంతా ఇంకా ఫుల్ అయిపోయింది. అండ్ జిమ్ కూడా వెళ్తున్నాను కాబట్టి ఇంతకన్నా చీట్ చేయకూడదని అని చేసేసాను. ఇంకా అక్కడ నుంచి అందరం ఇంటికి స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. లైక్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.